కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి తరపున శంకరపురంలో బూత్ ఏజెంట్ గా పనిచేసిన సిగ్లి ప్రసాద్ రెడ్డి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన ద్విచక్ర వాహనాన్ని పరిశీలించారు. అనంతరం బూత్ ఏజెంట్ సిగ్లి ప్రసాద్ రెడ్డిని వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని, ఈ విషయంపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే పనులు చేసినా మేము మా కార్యకర్తలు శాంతియుతంగా ఉంటామని వారు పేర్కొన్నారు. అన్ని కాలేజీ మాత్రం కనపడుతున్నారు.